కోసం రిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ పారిశుద్ధ్య కార్మికులకి గత 4 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయి. ఆ జీతాలు ఇమ్మని చెప్పి అనేక చోట్లకి కార్మికులు తిరిగారు, వినతులు సమర్పించుకున్నారు. అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈరోజు కూడా కాంట్రాక్టులు ఎవరు స్పందించలేదు. కనీసం మీ బాధ ఏమిటి, మీరు ఎందుకోసం మాకు దరఖాస్తు పెట్టారనేది కూడా కనీసం పట్టించుకోవట్లేదు. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ సంస్థల్లో పనిచేసే కార్మికుడికి జీతభత్యాలు కరెక్ట్గా ఉంటాయి అనుకుంటారు. కానీ 4 నెలలుగా కాంట్రాక్టర్లు, కార్తికేయ కాంట్రాక్టు, క్రిస్టల్ ఇంటిగ్రేట్ కాంట్రాక్టరు వీళ్ళిద్దరూ ఏకమయ్యి కార్మికుల జీతాలతో, కార్మికులు జీవితాలతో చెలగాటాలు ఆడుతున్నారు. ఈ చెలగాటాలకి అంతం పలకాలని చెప్పి ఈరోజు శ్రీకాకుళం జిల్లా రిమ్స్ హాస్పిటల్ ఆవరణంలో నిరాహార దీక్షకి మామూలుగా రిలే నిరాహార దీక్షకి ఈరోజు పూనుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే కనీస వేతనము ఇవ్వాలని చెప్పి జీవో 138 విడుదల చేసింది. కానీ కార్మికులు ఎవరు కూడా గొంతమ్మ కోరికలు కోరలేదు. అటువంటి జీవోని అమలు చేయాలని అడిగినందుకే కార్మికులకి నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఇబ్బందులు పెట్టడమే కాకుండా వాళ్ళకి అనేకమైన చూటుపోట్ల మాటలతో ఈరోజు వేధించి మరి వాళ్ళకి ఎవరికి కూడా అంగీకరించకపోతే మీకు ఉద్యోగాల నుంచి తీసేస్తామని కూడా బెదిరింపులు చేస్తున్నారు. అది ఏది జరగకుండా చూడవలసిన బాధ్యత ఇక్కడున్న అధికారులకి, ప్రభుత్వ అధికారులకి ఉంది. అదేవిధంగా ఈరోజు రిలే నిరాహార దీక్ష ప్రారంభించాం. దాన్ని కూడా మీరు స్పందించి వెంటనే జీతాలు ప్రకటించకపోయినట్లుగా అయితే ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కార్మికులకి అండదండలుగా ఐఎఫ్టియు ముందుండి ఈ పోరాటాన్ని ముందుకు నడిపిస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నా పేరు కృష్ణవేణి, శ్రీకాకుళం జిల్లా ఐఎఫ్టియు జిల్లా కార్యవర్గ సభ్యురాలిని. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి శ్రీకాకుళంలో కాంట్రాక్టుల దుర్మార్గాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. పండగ వచ్చింది, క్రిస్మస్ వచ్చింది, కనీసం కాంట్రాక్టర్లకి సీమ కుట్టినట్టు కూడా లేదు. మరి 4 నెలలుగా జీతాలు లేకపోతే డిప్యూటీ లేబర్ కమిషనర్ ఏం చేస్తూ ఉన్నాడు, అలాగే రిమ్స్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, జిల్లా కలెక్టర్ ఏం చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వాస్తవానికి 1 నెల కాంట్రాక్టర్ జీతం ఇవ్వకపోతే వాడు లేబర్ లైసెన్స్ రద్దు చేయొచ్చు అని చెప్పి చట్టం చెప్తూ ఉంది. మరి డిప్యూటీ లేబర్ కమిషనరు యాజమాన్యం పక్షాన ఎందుకు కొమ్ము కాస్తూ ఉన్నారు? తక్షణమే వాళ్ళ లేబర్ లైసెన్స్ రద్దు చేయాలి. శ్రీ కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీ మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసి ఆ కేసులు కూడా సిఫారసులు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పష్టంగా 138 జీవో ప్రకారం 18,600 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి చెప్పింది. జీవోని తూచా తప్పకుండా అమలు చేయవలసిన బాధ్యత రిమ్స్ అధికారులది. చేయకుండా ప్రతి నెల 96% పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు. సోకజ్ నోటీస్ ఇచ్చారు, రాలేదు. కానీ క్రిమినల్ కేసులకు ఎందుకు మీరు పూనుకోవడం లేదు? తక్షణమే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే అభివృద్ధి కమిటీ చైర్మన్గా కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి బాధ్యత తీసుకొని ఈ సమస్యని పరిష్కారం చేయాలి. ఎప్పటికైనా శ్రీ కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు, క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ వాళ్ళు కార్మికులతో చర్చలు జరపాలి. చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని, లేని పక్షంలో ఐఎఫ్టియుగా ఈ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.